ప్రీవియస్‌గా మనం వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ అని చూసాం. వన్ ఆఫ్ ది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం ఈరోజు. కమింగ్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో, ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి? ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? అనేది చూస్తే గనక మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఒకటి సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఇంకొకటి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏం చేస్తుందంటే, మన హార్డ్‌వేర్‌కిని, మన అప్లికేషన్‌కి మధ్యన ఒక ఇంటర్‌ఫేస్‌లాగా యూజ్ చేస్తుందన్నమాట. సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ దట్ ప్రొవైడ్స్ ప్లాట్‌ఫార్మ్ టు అదర్ సాఫ్ట్‌వేర్స్. అదర్ సాఫ్ట్‌వేర్స్ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అన్నాను కదా! సో, అప్లికేషన్స్‌కి ఆహ్, అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఆటిలికి ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుందనమాట. ఒక హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటుంది. హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ఒక మెమరీ, సీపీయూ ఆర్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ ఉన్నాయి కదా! ఆటిలితోటి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే గనుక ఒక ఇంటర్‌ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎవరు? సిస్టమ్ సాఫ్ట్‌వేర్. దానికి సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమే. అలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. డిస్క్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్స్ అని, నెక్స్ట్ అసెంబ్లర్స్ అని, కంపైలర్స్ అని, అలా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ అని. మాక్సిమం ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్సే చేస్తారు. ఒక నార్మల్ డెవలపర్ అనేది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ చేయడానికి చాలా కష్టం అనమాట. సో, దీంట్లో ఏముంటాయంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏదన్నా సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అవ్వనియండి, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అవ్వనివ్వండి. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్‌వేర్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై సీపీయూ. సీపీయూ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది ఇంటర్‌ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాను. దేనికి? మన యూజర్‌కి, హార్డ్‌వేర్‌కి. సో, హార్డ్‌వేర్ అంటే ఇప్పుడు మనం సిలో ఒక ప్రోగ్రామ్ రాసాం. హలో డాట్ సి అని రాసాం. హలో డాట్ సి అనేది దేంట్లో రాసాం? ఇంగ్లీష్‌లో రాసాం. ఆ హాష్ ఇంక్లూడ్ ఎస్‌టిఓ డాట్ హెచ్ గాని, ప్రింట్‌ఎఫ్ గాని అయన్నీ మనకు తెలిసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రాసాం. అదే హార్డ్‌వేర్ అంటే సీపీయూకి గాని, లోపల ఉన్న మెమరీకి గాని, ఈ హలో డాట్ సి అనేది ఏమి అర్థం కాదు. సో, దానికి అన్నీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఆ జీరోస్ అండ్ వన్స్‌కి హలో డాట్ ఆబ్జెక్ట్ అని ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరెప్పుడైతే ఈ సి ఫైల్ కంపైల్ చేసారో, ఈ హలో డాట్ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దీంట్లో ఇట్ కంటైన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఆ హార్డ్‌వేర్ అర్థం చేసుకునేలాగా కన్వర్షన్ జరుగుతుంది. అందుకే ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామ్స్ అన్నీ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి ఉంటాయన్నమాట. ప్రోగ్రామ్స్ అన్నీ. ఎందుకు? హార్డ్‌వేర్ అర్థం చేసుకునేది ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజెసే. బేసిక్‌గా ఉన్న జీరోస్ అండ్ వన్స్, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అయి మాత్రమే అర్థం చేసుకుంటుందనమాట. సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది? ఇట్ సర్వ్స్ యాస్ ద ఇంటర్‌ఫేస్ బిట్వీన్ హార్డ్‌వేర్ అండ్ ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్స్ అంటే మనమే. ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆళ్ళకిని, హార్డ్‌వేర్‌కి ఒక ఇంటర్‌ఫేస్ టైప్ క్రియేట్ చేస్తుంది. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంటే విచ్ ఈస్ అబోవ్ ద సిస్టమ్ సాఫ్ట్‌వేర్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అబోవ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఆహ్, ఇట్ ఆ ఇది కూడా ఆహ్, ఇది దేనికి డిజైన్ చేశారంటే ఒక స్పెసిఫిక్ టాస్క్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి డిజైన్ చేశారన్నమాట. ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సమ్ స్పెసిఫిక్ టాస్క్స్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌నే యాప్స్ అని కూడా అంటారు. దానికి ఎగ్జాంపుల్సే మనకి వాట్సాప్ గాని, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్స్ గాని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ విత్ యూజర్ ఇన్‌పుట్స్. వచ్చే యూజర్ ఇన్‌పుట్స్‌తో డీల్ చేసి ఆటిలిని కంప్లీట్ చేయడానికి విత్ ద ఎవరి హెల్ప్ తీసుకుంటుంది? కింద సిస్టమ్ సాఫ్ట్‌వేర్ హెల్పో, నెక్స్ట్ మన లోపల హార్డ్‌వేర్ హెల్పో తీసుకొని మనం జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హలో డాట్ సి అని రాసాం అంతే. కానీ వెంటనే అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. మనకి లోపల ఏం జరుగుతుందో అంతా తెలీదు. ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంతా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ హెల్ప్ తీసుకొని మనకు అవుట్‌పుట్ అనేది ప్రెజెంట్ చేస్తుందన్నమాట.
సో, వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఏదన్నా ఒక తీసుకున్నారనుకోండి. ఏదైనా ఒక కంపెనీ గాని అలాంటిదేమైనా తీసుకున్నారనుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ లైక్ మేనేజర్ ఆర్ సీఈఓ అనమాట. సో, మేనేజర్ ఏం చేస్తాడు? సీఈఓ ఏం చేస్తాడు? పలానా డ్యూటీ చేయాలి. పలానా ప్రాజెక్టొచ్చింది. పలానా హ్మ్. ఈ ప్రాజెక్ట్‌ని ఈ టైంలోకి ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్‌ని ఇలా చేయాలి. అలా ఒక 10 టీమ్స్‌కి అసైన్ చేయడం. నెక్స్ట్ ఆ 10 టీమ్స్‌ని మేనేజ్ చేయడం. ఎలాగైతే ఒక కంపెనీకి సీఈఓ అనేది చేస్తాడో, ఒక మెషిన్ అంటే ఏంటి? కంప్యూటర్. కంప్యూటర్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలా అన్నమాట. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. సో, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని కలెక్షన్ విచ్ మేనేజెస్ ఆల్ ద రిసోర్సెస్. కంప్యూటర్ లోపల ఉన్న రిసోర్సెస్‌నన్నిటిని మేనేజ్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ రిసోర్స్ మేనేజర్. ఆపరేటింగ్ సిస్టమ్‌ని రిసోర్స్ మేనేజర్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను. సో, ఎంసీక్యూస్‌లో కూడా వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ రిసోర్స్ మేనేజర్. సో, రిసోర్సెస్ అంటే ఏంటి? ద వేరియస్ రిసోర్సెస్ ఆర్ మెమరీ, సీపీయూ, ఐఓ ఐఓ యూనిట్‌కి సంబంధించిన ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ ఇయన్నీ ఉంటాయి కదా! ఈటిలన్నిటిని రిసోర్సెస్ అంటారు. సో, ఈ రిసోర్సెస్ అన్నిటిని మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్‌వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక మీడియం. ఒక మీడియం లాంటిది. ఎవరెవరికి యూజర్‌కిని, హార్డ్‌వేర్‌కి ఉన్న ఒక మీడియం లాంటిదనమాట. సో, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ దట్ మేక్స్ ద కంప్యూటర్ హార్డ్‌వేర్ టు వర్క్. సో, లోపల ఉన్న హార్డ్‌వేర్‌ని వర్క్ చేయడానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుందా అంటే వర్క్ అవుతుంది. కానీ వర్క్ అవుతున్న దాన్ని ఎఫెక్టివ్ వేలో మనం ప్రెజెంట్ చేయడానికి, యూజర్‌కి ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టం. సో, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మన మెషిన్ ఎలా వర్క్ చేస్తాం? మనకి మెషిన్ అంటే లోపల ఏముంటుంది? లోపల సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి. ఆ సర్క్యూట్స్ అన్నిటిని కూడా ఎలా అవుతాయి? మామూలుగా నార్మల్‌గా మన సర్క్యూట్స్‌ని మార్చి అలా వర్క్ అవుతాయి. కానీ దాన్ని మనం ప్రెజెంట్ చెయ్యాలి. నీట్ వేలో ప్రెజెంట్ చేయాలి. యూజర్ ఫ్రెండ్లీగా ప్రెజెంట్ చేయాలి అంటే గనక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. హార్డ్‌వేర్ అనేది ఓన్లీ కంప్యూటర్ పవర్ మీద మాత్రమే రన్ అవుతుంది. కంప్యూటర్ పవర్ ఇస్తే గనక లోపల సర్క్యూటరీ అంతా బోర్డ్ అంతా కూడా ఆ పవర్ మీద రన్ అవుతుందనమాట. సో, ఓఎస్ ఏం చేస్తుంది? ఆ హార్డ్‌వేర్ ఉంటుంది కదా! హార్డ్‌వేర్‌ని హెల్ప్ తీసుకొని మన యూజర్స్‌కి కంప్యూటర్‌ని యూజ్ చేసుకునే ఒక కేపబిలిటీ అనేది ఇస్తుందనమాట. దానికి జనరల్‌గా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక ఫ్యానేద్దాం అనుకుంటున్నారు. సో, ఫ్యానేయడానికి ఎవరైనా ఫ్యానేసేస్తారు. ఇప్పుడు మీ 2, 3 ఇయర్స్ కిడ్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్ అంటే ఒక స్విచ్ నొక్కితే ఫ్యాన్ అనేది జరిగిపోతుంది. కానీ కంపల్సరీ స్విచ్ క్లిక్ చేయాలా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్విచ్ లేకుండా లోపల వైరింగ్ అనేది కలిపారనుకోండి. అలా కలిపినా సరే ఏమవుతుంది? ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి స్విచ్ వల్ల ఏమైంది? అది డైరెక్ట్ స్విచ్ వల్ల ఆ ఎలక్ట్రో ఆహ్, కం లోపల ఉన్న వైరింగ్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే ఫ్యాన్ అనేది యూజ్ చేయగలుగుతున్నాం. సో, అలాగే మన కంప్యూటర్ కూడా లోపల ఉన్న దాన్ని మనకి బేసిక్ నాలెడ్జెస్ లేకపోయినా, లోపలున్న అంత నాలెడ్జ్ లేకపోయినా ఒక ఎఫిషియంట్ వేలో యూజ్ చేస్తున్నాం. ఎవరి వల్ల? ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల. ఎలాగైతే ఫ్యాన్ అనేది జస్ట్ ఒక స్విచ్ తోటి యూజ్ చేసుకుంటున్నారో, మనకు ఒక కంప్యూటర్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ తోటి చాలా ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నాం. మన లోపల ఉన్న హార్డ్‌వేర్ తోటి. సో, it also manages the hardware resources and enables proper implementation of application programs. సో, లోపల ఉన్న రిసోర్సెస్ చెప్పాను కదా! హార్డ్‌వేర్ రిసోర్సెస్ అంటే మెమరీ యూనిట్, సీపీయూ ఈట్లన్నిటిని మేనేజ్ చేసి దాని ఇంప్లిమెంటేషన్‌ని కరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తుందనమాట. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో, ఇదిగోండి. కంప్యూటర్ హార్డ్‌వేర్ దానికి ఎగ్జాంపుల్. యూజర్ అనేది చాలా యూజర్స్ ఉండొచ్చు. ఒక సిస్టమ్‌ని చాలా మంది వాడతారు. సో, ఒక సింగిల్ యూజర్ వాడొచ్చు. మల్టీ యూజర్ వాడొచ్చు. అర్థమైందా? ఒక సిస్టమ్ అనేది సింగిల్ యూజర్ వాడొచ్చు. మల్టీ యూజర్ వాడొచ్చు. సో, నేను ఒక టైమ్‌లో యూజర్ 1 కాకుండా నేనే అనుకోండి. కంపైలర్ అంటే నేను సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, అదే సి ప్రోగ్రామ్ నేను టెక్స్ట్ ఎడిటర్‌లో రాసాను.
సో, లోపల అసెంబ్లర్ అనే ఒకటేం చేస్తున్నానంటే అసెంబ్లీ లాంగ్వేజ్‌లో ఏదో ఒకటి రాస్తున్నాను. సో, నేనే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి సంబంధించినయన్నీ చూస్తున్నాను. సో, ఈటిలన్నిటిని ఏం చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేట్ అయ్యి దాని రిజల్ట్స్ అనేయి ఇస్తుందనమాట. సో, ఎట్ ఎ టైమ్ 4 ప్రాసెస్ జరుగుతున్నాయనుకోండి. ఎట్ ఎ టైమ్ మనం ఎన్ని ప్రాసెస్ చేస్తున్నాం? ఎట్ ఎ టైమ్ నేను జూమ్ క్లాస్ తీసుకుంటున్నాను. జూమ్ క్లాస్ తీసుకుంటే జూమ్ అనే అప్లికేషన్ రన్ అవుతుంది. ప్లస్ ఎట్ ఎ టైమ్ నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఎట్ ఎ టైమ్ నేను నా దగ్గరున్న ఇంక్ పెన్ తోటి నేను ఇది రాస్తున్నాను. సో, నాకు ఎట్ ఎ టైమ్ మళ్ళీ ఇంగోండి ఎనకాల దీంట్లో కొన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి. చాలా ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో, ఈట్లన్నిటిని ప్రాసెస్ అంటారనమాట. సో, ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తుంది. మీకు సిస్టమ్ మేనేజర్‌లో ప్రాసెస్ మేనేజర్ అని ఉంటుంది. సో, అది చూస్తే గనుక తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది కదా! సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ రూల్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తుంది. దాంట్లో మెయిన్‌గా చేసేదేంటంటే, ఆపరేట్ సీపీయూ ఆఫ్ ది కంప్యూటర్. సీపీయూ అంటే ప్రాసెసర్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ తెలుసు కదా! దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఎలా ప్రాసెస్ చేస్తుంది? ఇప్పుడు మనకు తెలుసు ప్రాసెసర్ అంటే, మనం ఇచ్చిన ఏ అప్లికేషన్ అయినా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో, ఎట్ ఎ టైమ్ నేనేం చేస్తున్నాను 4 ప్రాసెస్ చేస్తున్నాను. ఎట్ ఎ టైమ్ జూమ్ అప్లికేషన్‌లో మీకు క్లాస్ చెప్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో మీకు ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ఇంక్ పెన్ తోటి నేను ఒక ప్రాసెస్ అనేది చేస్తున్నాను. దాంతో పాటు నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ని అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి. కింద కనిపిస్తుంది కదా! ఇన్ని అప్లికేషన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. సో, ఈటిలన్నిటిని కూడా ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తుంది. సో, దాంతో పాటు ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ అంటే నేను మీకు ఇన్‌పుట్ ఇస్తున్నాను. ఎలాగా? వాయిస్ ద్వారా ఒక ఇన్‌పుట్ ఇస్తున్నాను. నెక్స్ట్ నా పెన్ ద్వారా ఒక ఇన్‌పుట్ ఇస్తున్నాను. సో, నెక్స్ట్ మీరేమన్నా అన్‌మ్యూట్ చేసుకుంటే గనుక అవుట్‌పుట్ అనేది నాకు వాయిస్ వస్తుంది. సో, ఈ ఇన్‌పుట్ అనేది ఎలా ఎళ్తుంది? లోపల మనకి సమ్ ఇంటర్‌ఫేసెస్ ఉంటాయన్నమాట. బఫర్స్ కీబోర్డ్ ఒకటి ఎంటర్ చేసిన వెంటనే కీబోర్డ్ బఫర్స్ అని, బఫర్ మేనేజర్ అని అలా ఉంటాయన్నమాట. ఆటిలన్నిటిని కూడా ఎవరు మేనేజ్ చేస్తారంటే గనక ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తుంది. సో, నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఏం అప్లికేషన్ ప్రోగ్రామ్సు? జూమ్ అనేది ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేశాను. ఒక మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఉంది. వైట్ బోర్డ్ ఉంది. ఇదొక అప్లికేషన్ ప్రోగ్రామ్. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్‌ని హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేట్ చేసి ఆహ్, లోపల ఉన్న సిస్టమ్స్ తోటి కమ్యూనికేట్ అవుతుంది. అంటే మనం ఆటిలిని ఎడిట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేయొచ్చు కదా! ఆటిలన్నిటిని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది. దాంతోనే పాటు ఫైల్స్‌ని ఇట్ మేనేజెస్ ద స్టోరేజ్. స్టోరేజ్‌ని కూడా మేనేజ్ చేస్తుంది. స్టోరేజ్ అంటే ఏంటి? ఆక్సిలరీ మెమరీ. మన హార్డ్ డిస్క్ ఆటిల్లో ఉన్న ఆటిల్ని స్టోరేజ్ చేస్తుంది. స్టోర్ చేసిన దాన్ని ఇన్ఫర్మేషన్‌ని రిట్రీవ్ చేస్తుంది. ఎలాగా? దాన్ని ఫైల్ మేనేజ్‌మెంట్ అని కూడా అంటారు. ఆహ్, ఫైల్స్‌ని స్టోర్ చేస్తుంది. ఒక డైరెక్టరీలో మనం ఫైల్స్‌ని పెట్టొచ్చు. ఆ డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. సో, ఎవరు చూసుకుంటారు? ఆ ఫైల్ మేనేజ్‌మెంట్ అంతా చూసుకునేది ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమే. సి డ్రైవ్‌లో నేను పెట్టాను. సి డ్రైవ్‌లో తీసుకొచ్చి డి డ్రైవ్‌లో పెట్టాను. ఇదంతా లోపల జరిగేది ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమే దీన్నంతా కూడా మేనేజ్ చేస్తుంది. సో, అర్థమైంది కదా! ఒక యూజర్ అనేది ఉన్నాడు. యూజర్ అనేది డైరెక్ట్ హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే గనక చాలా కష్టమైన ప్రొసీజర్. హార్డ్‌వేర్‌తో, సీపీయూ తోటి, నెక్స్ట్ మెమరీ తోటి కమ్యూనికేట్ అవ్వాలంటే చాలా కష్టం. సో, అదే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే గనక ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ ఇంటర్‌ఫేస్. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో, ఆ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి ఆటిలిని రన్ చేసి ఆటిలిని ఎగ్జిక్యూట్ చేస్తాయన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సిలో ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని ఉంది. సో, జస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. ఇది మనకి యూజర్‌కి చాలా సింపుల్. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏముంటుంది? రైట్‌కి సంబంధించి ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్‌కి సంబంధించిన చాలా కోడ్ ఉంటుంది. అదే ఆపరేటింగ్ సిస్టమ్ గాని ఏమీ లేకపోయిందనుకోండి ఏమవుతుందో తెలుసా? ఉట్టి ప్రింట్ఎఫ్ ఒకటి రాయడానికి రైట్‌కి సంబంధించిన కోడ్ చాలా పెద్ద కోడ్ ఉంటుంది. డైరెక్ట్ కమ్యూనికేషన్ అవ్వాలంటే గనక అంత పెద్ద కోడ్ రాయాలి. జస్ట్ మీకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వడానికి ఇదేంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఫంక్షన్ అయిపోయాయి. ఎప్పుడైతే మీరు సికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసారో,
అయన్నీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోడ్ అయిపోతాయన్నమాట. సో, ఆపరేటింగ్ సిస్టమే లోడ్ చేసి ఆటిలిని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. డైరెక్ట్ మీరు ప్రింట్‌ఎఫ్ అంటే ఆ స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేసేస్తుంది. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంత హెల్ప్ చేస్తుందన్నమాట. సో, మెయిన్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ మేక్స్ ద థింగ్స్ ఈజీ. మేక్స్ ద థింగ్స్ ఈజీ టు యూజర్. యూజర్‌కి థింగ్స్‌ని ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. సో, ద రోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఆపరేట్స్ ద సీపీయూ. ఎట్ ఎ టైమ్ ఇయన్నీ చేయగలదు. ఇట్ కంట్రోల్స్ ద ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్‌ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి గదా! సో, సీపీయూ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ. డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ అంటారు. సో, ఫోల్డర్స్‌నన్నిటిని మేనేజ్ చేస్తుంది. ఏ ఫోల్డర్‌లో సేవ్ అవుతుంది, ఎక్కడ సేవ్ అవ్వాలి అయన్నీ కూడా మేనేజ్ చేస్తుందనమాట. సో, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎంఎస్ దాసు లేటెస్ట్‌గా మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 10. ఆల్‌మోస్ట్ 90% విండోస్ 10 వాడుతున్నారు మెయిన్. ప్రీవియస్‌గా ఏంటంటే ఎంఎస్ దాసు, ఎక్స్‌పీ అనేవి బాగా ఫేమస్ అయినాయన్నమాట. అది కాకుండా యూనిక్స్, లైనక్స్ అనేవి కూడా చాలా మంది వాడతారు. మ్యాక్ కోల్డ్ మెమరీ, మ్యాక్ ఓఎస్ వాడతారు కదా! ఈ ఈ మే పాపులర్ అయినాయన్నమాట. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవరు పడితే ఆళ్ళు రాయలేరు. మాక్సిమం ఎవరు రాస్తారంటే గనక మ్యానుఫ్యాక్చరర్స్ అనేయి సెపరేట్ రాసుకుంటారు. ఎందుకంటే చాలా కాంప్లెక్సిటీ. చెప్పాను కదా! డైరెక్ట్ హార్డ్‌వేర్ తోటి కనెక్ట్ అవ్వాలి కాబట్టి, అది చాలా కాంప్లెక్సిటీ. చాలా కష్టం అన్నమాట. So, every computer, irrespective of its size and application, needs an operating system to make it functional, useful and effective. మన మెషిన్ అనేది ఎఫెక్టివ్, మన కంప్యూటర్ అనేది ఎఫెక్టివ్ కావాలి అనుకుంటే గనక కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. సో, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్.